ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు ఒకరిని ఎన్నుకున్నప్పుడు లేదా దేవుడు ఒక వ్యక్తికి ఒక పొజిషన్ ఇస్తాడని వాగ్దానం చేసినప్పుడు దేవుడు వారిని ఏం చేస్తాడంటే వారికి ట్రైనింగ్ ఇస్తాడు. ఆ పొజిషన్ అందుకోవడానికి, ఆయన ఇస్తానన్న పొజిషన్ అందుకోవడానికి మనకి ఏం చేస్తాడంటే ట్రైనింగ్ చేస్తాడు. ఉదాహరణకు ఇప్పుడు బైబిల్లో ఎన్నుకోబడిన వాళ్ళు, లేదంటే బైబిల్లో ప్రత్యేకింపబడిన వాళ్ళు, అపోస్తులు కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, అన్ఎడ్యుకేటెడ్సే. లైక్ ఎలా ఉంటుందంటే గొర్రెల కాపరుల్ని, లేదంటే మేకలు కాసుకునే వాళ్ళని, లేదంటే టెంట కుట్టుకునే వాళ్ళని, లేదంటే చేపలు పట్టుకునే వాళ్ళని, సొంకం వసూలు చేసుకునే వాళ్ళని, ఇటువంటి వారందరినీ దేవుడు ఎన్నుకున్నాడు. వీళ్ళెవ్వరికి ఎడ్యుకేషన్ లేదు, కానీ దేవుడు వాళ్ళందరికీ వాగ్దానం చేశాడు, పలానా పొజిషన్ ఇస్తానని, రాజుని చేస్తానని, అపోస్తులు చేస్తానని. ఇప్పుడు దేవుడు వారికి వాగ్దానం చేశాడు కాబట్టి వెంటనే వారి మీద చేతులు ఉంచేసిన వెంటనే వాళ్ళ శక్తిని పొందేసుకోలేదు, వాళ్ళ జ్ఞానం పొందేసుకోలేదు. కానీ వారికి ఏం చేశాడంటే ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చాడు. ఉదాహరణకి దావీదు ఉన్నాడు. దావీదుని దేవుడు ఏం చేశాడు, 15 ఏట ఉన్నప్పుడు ఆయన అభిషేకించాడు. దేవుని దృష్టిలో రాజు అయిపోయాడు. కానీ ఫిజికల్గా ప్రపంచం ముందు రాజుగా సింహాసనం మీద కూర్చోవాలంటే ఇంకొక 15 సంవత్సరాలు పడింది. మరి ఈ 15 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడండి అంటే కనుక దావీదుకి ట్రైనింగ్ ఇచ్చాడనమాట. ఎలాగంటే రాజు అవ్వాల్సినకి ఏం కావాలి, యుద్ధ తంత్రం నేర్చుకోవాలి, రాజతంత్రం నేర్చుకోవాలి, నీతి న్యాయంలో ఎలా ఇవ్వాలో నేర్చుకోవాలి. కాబట్టి ఇవన్నిటికి ఏం కావాలి, ట్రైనింగ్ కావాలి దావీదుకి. అందుకే దేవుడు ఏం చేశాడంటే దావీదుని అలా తీసుకెళ్ళి గొలియాతుని చంపిన తర్వాత రాజ్యంలో చేర్చాడు. అంటే సైనికుల్లో ఒకటిగా చేర్చాడు. చేర్చిన తర్వాత యుద్ధం ఎలా చెయ్యాలి, రైట్, యుద్ధ ఆచారం, యుద్ధ ధర్మం ఎలా పాటించాలి, ఎలా ఎత్తులెయ్యాలి, ఎలా పన్నాలి, యుద్ధ సమాచారం అంతా నేర్పించిన తర్వాత నెంబర్ 1 అయిపోయింది. ఇప్పుడు రాజతంత్రం కావాలి, ఎలా నీతి న్యాయాల్ని ఇవ్వాలి, ఏ విధంగా పరిపాలించాలనేది కావాలి. ఇప్పుడు యోనాతాన్ అని ఒక ఆయన పరిచయం చేశాడు. ఈయన ఎవరంటే యోనాతాను సౌలు కొడుకు, అంటే ఉన్న రాజుగారి కొడుకు, ప్రస్తుతం ఉన్న రాజుగారి కొడుకు. ఈయన ఏం చేశాడు, దావీదుని అత్తమాటలు రాజుకోటలో తీసుకెళ్ళిన తర్వాత ఆ రాజు ఎలా తీర్పిస్తున్నాడో, ఎలాగా మంత్రులతో మాట్లాడుతున్నాడు, రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలిస్తున్నాడు అనేది అక్కడ నేర్చుకున్నాడు. ఇటు రాజ్యతంత్రంలోను యుద్ధ తంత్రంలోను అన్నిటిలో దావీదు పేరు మోసిన తర్వాత, బలవంతుడిగా మార్చబడిన తర్వాత ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దావీదుని ఆ సీట్లో కూర్చోబెట్టాలంటే, రాజసింహాసనం కూర్చోబెట్టాలంటే ఎవరైతే అడ్డున్నారో వాళ్ళని పక్కకు తొలగించాలి. మెల్లమెల్లగా సౌలుని పక్కన పెట్టాడు, దావీదుని రాజుని చేశాడు. క్లియర్. ఇలాగే మనకు అపోస్తుల్లో కూడా ఇప్పుడు అపోస్తుల్ని దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి వెంటనే వాళ్ళ మీద చేతుల నుంచి అభిషేకం పొందుకోండి, మీరు శక్తి పొందుకోండి, నాలెడ్జ్ పొందుకోండి అంటే రాలేదు. వాళ్ళకి 3.5 సంవత్సరాలు వెంటనే పెట్టుకుని ట్రైనింగ్ ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. కాబట్టి దేవుడు ఒకరిని ఎన్నుకున్నాడంటే, ఒకరికి ఒక పొజిషన్ ఇస్తున్నాడంటే కనుక వారిని దేవుడు అన్ని రోజులు పక్కన పెడుతున్నాడంటే కారణం వారికి ట్రైనింగ్ ఇస్తున్నాడని, వాళ్ళు ఇంకా సిద్ధంగా లేరని, లేదా ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళని దేవుడు పక్కకు తీయడానికి ఆయన ప్రణాళిక ఆయన చేస్తాడని అర్థం చేసుకోవాలి మనం.